నమస్తే, వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్. తెలంగాణ కేబినెట్ ప్రక్షాళన జరగనుందా అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. ఇక లేటెస్ట్గా చూస్తే టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఇందుకు సంబంధించిన కీలక వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే రాష్ట్ర మంత్రివర్గ ప్రక్షాళన ఉంటుందని చెప్పకనే చెప్పారు. ప్రస్తుతం ఉన్నటువంటి మంత్రుల్లో మార్పులు చేర్పులు ఉంటాయా లేక శాఖలలోనే మార్పులు చేస్తారా అనేది పార్టీ అధిష్టానానిదే తుది నిర్ణయమని చెప్పుకొచ్చారు. ఇంతకు అసలు ఏం జరుగుతుంది? మంత్రివర్గ విస్తరణ జరుగుతుందా లేదా? మీరే చూడండి. తెలంగాణ మంత్రివర్గ ప్రక్షాళన, టీపీసీసీ చీఫ్ కీలక వ్యాఖ్యలు. ఎవరు ఇన్, ఎవరు అవుట్? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. ఆయన పర్యటన వెనుక చాలా విషయాలు ఉన్నాయని అంటున్నారు. తెలంగాణ ప్రభుత్వంలో ప్రస్తుతం కొన్ని ఖాళీలు ఉన్నాయి. వాటిని భర్తీ చేయడానికి చూస్తున్నారని అంటున్నారు. నిజానికి చూస్తే మంత్రివర్గంలో ఇంకా ఖాళీలు ఉన్నాయి. అదే సమయంలో ఆశావాహులు కూడా ఉన్నారు. దాంతో ఈ రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు సాగాల్సిన అవసరం ఉంటుంది. ఇక చూస్తే కనుక జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచింది. అలాగే పంచాయతీ ఎన్నికల్లో మంచి ఫలితం సాధించింది. ఒక విధంగా రేవంత్ రెడ్డి సత్తా మీద నమ్మకం ఏర్పడిన నేపథ్యం ఉంది. దాంతో ఈ పరిస్థితుల్లోనే హైకమాండ్ని ఒప్పించి మెప్పించి మంత్రివర్గ విస్తరణ చేపడతారని అంటున్నారు. ఇదిలా ఉంటే తెలంగాణ పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా మంత్రివర్గంలో మార్పులు చేర్పులు గురించి చెప్పుకొచ్చారు. ఏమైనా జరగవచ్చు అన్నట్లుగా మాట్లాడడం జరిగింది. తనకు మాత్రం మంత్రివర్గంలో వెళ్లే ఉద్దేశం ఏమాత్రం లేదని పేర్కొన్నారు. రాష్ట్ర మంత్రికి కూడా ఉండని ప్రాధాన్యత పీసీసీ అధ్యక్షుడికి ఉందంటూ చెప్పుకొచ్చారు. ఈ కారణంగానే పార్టీ అధ్యక్షుడిగానే కొనసాగడానికి తాను ఇష్టపడుతున్నట్లుగా వివరించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే తాము పార్టీ కోసం పనిచేయాలని భావిస్తుండగా ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ మాత్రం మంత్రివర్గంలో చేరితే బాగుంటుందని అడిగారని తెలిపారు. అయితే తాను మాత్రం పార్టీ కోసం పనిచేయడానికే ఇష్టపడినట్లుగా చెప్పుకొచ్చారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనపైన మహేష్ కుమార్ గౌడ్ పూర్తి విశ్వాసం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మంచి విజన్ ఉందని, రాష్ట్ర అభివృద్ధి కోసం ఆయన పట్టుదలతో పనిచేస్తున్నారని ప్రశంసించారు. భవిష్యత్తులో హైదరాబాద్తో ఎవరూ పోటీ పడలేని విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం నగరాన్ని అభివృద్ధి చేస్తుందని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల మేరకు బీసీలకు న్యాయం చేస్తుందని, డీసీసీ పదవుల్లో బీసీలకు ప్రాధాన్యత ఇవ్వడం ఇందుకు నిదర్శనమని గౌడ్ స్పష్టం చేశారు. అంతేకాకుండా రాష్ట్రంలో పెండింగ్లో ఉన్నటువంటి వివిధ పదవుల భర్తీని నెల రోజుల్లో పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. ఇటీవలే మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్ల విషయంలో రేగిన వివాదానికి సద్దుమణిగాయని, అయితే ఈ విషయంలో పార్టీ అధిష్టానం కూడా సంతృప్తిగానే ఉందని ఆయన వివరించారు. ఇక చాలామంది దీనికి ఒకంత ఆసక్తిని కనబరుస్తున్నారు. ఈ పరిస్థితుల్లో రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన చేపట్టడంతో ఊహాగానాలు ఒక్కసారిగా చెలరేగుతున్నాయి. ఇదిలా ఉండగా తెలంగాణ మంత్రివర్గంలో ప్రస్తుతం 2 ఖాళీలు ఉండడం రాజకీయంగా ఆసక్తికరంగా మారింది. తొలి విడతలో వివేక్ వెంకటస్వామి, వాకిటి శ్రీహరి, అడ్లూరి లక్ష్మణ్లకు మంత్రి పదవులు దక్కే. ఆ తర్వాత జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నేపథ్యంలో అజారుద్దీన్ ని కూడా మంత్రి పదవిలో తీసుకున్నారు. ప్రస్తుతం 2 పదవులు ఖాళీగా ఉండటంతో వాటిపైన ఎవరికి అవకాశం దక్కుతుందన్న అంశంపైన ఊహాగానాలు కొనసాగుతున్నాయి. ఈ ఖాళీల కోసం పలువురు సీనియర్ నేతలు పోటీలో ఉన్నట్లుగా సమాచారం. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డిల పేర్లు ముందు వరుసలో వినిపిస్తున్నాయి. అయితే కేవలం ఖాళీల భర్తీ మాత్రమే కాకుండా ప్రస్తుతం ఉన్నటువంటి మంత్రుల్లో కొందరిని తప్పించి కొత్త వారికి అవకాశం ఇవ్వాలన్న ఆలోచన కూడా కాంగ్రెస్ అధిష్టానంలో ఉన్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతుంది. ఈ నేపథ్యంలో మంత్రివర్గ ప్రక్షాళన ఎప్పుడు, ఎలాంటి రూపంలో జరుగుతుందన్న దానిపై ఆసక్తి పెరుగుతుంది. మొత్తానికి మహేష్ కుమార్ గౌడ్ వ్యాఖ్యలతో తెలంగాణ రాజకీయాల్లో స్పష్టతతో పాటుగా కొన్ని అంచనాలు కూడా మొదలవుతున్నాయి. పార్టీ అధ్యక్షుడిగా కొనసాగుతూ సంస్థాగత బలోపేతంపైన తన దృష్టి ఉంటుందని ఆయన తేల్చి చెప్పడం, మంత్రివర్గ ప్రక్షాళనపైన అధిష్టాన నిర్ణయానికే తుది మాట అని స్పష్టం చేయడం ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో ప్రాధాన్యత సంతరించుకుంటుంది.
ఇదిలా ఉంటే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం పాలన 2 ఏళ్లు పూర్తయింది. ఇంకా 3 ఏళ్ల పాలన ఉంది. అయితే ఈ 2 ఏళ్ల వ్యవధిలో 2 సార్లు మంత్రివర్గ విస్తరణ జరిగింది. ఇక తాజాగా చూస్తే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలకు ముందు అజారుద్దీన్ని మంత్రివర్గంలోకి తీసుకున్నారు. ఇప్పుడు మరో 2 ఖాళీలను భర్తీ చేయడమే కాకుండా పనితీరు ఆధారంగా కనీసం 3, 4 మంత్రులను పక్కన పెట్టి కొత్త వారికి అవకాశం ఇవ్వాలని చూస్తున్నారు అన్నది ప్రధానంగా వినిపిస్తున్న టాక్. దాంతోనే వీటిపైన సీరియస్‌గా ఫోకస్ పెట్టినట్లుగా ఢిల్లీ పెద్దలతో చర్చించడానికే రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లారని కూడా అంటున్నారు. ఇక రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లి కేంద్ర పెద్దలతో మంత్రివర్గ విస్తరణ మీద ఇప్పటికే చర్చించారు అని ప్రచారం కూడా జరుగుతుంది. మరో 3 ఏళ్ల సమయం ఉంది కాబట్టి ఇప్పుడు గనక విస్తరణ చేపడితే రానున్న 2 ఏళ్లు గట్టిగా పనితీరును చూపించుకోవచ్చని, చివరి ఏడాది ఎలాగో ఎన్నికల సంవత్సరం కాబట్టి మిగిలినవి ఈ 2 ఏళ్లే కాబట్టి ఇప్పుడే విస్తరణ జరపడం భావ్యమని ముఖ్యమంత్రి భావిస్తున్నారని అంటున్నారు. ఇక ఆశావాహులు కూడా ఎక్కువ సమయం అలా ఉంచడం లేదా జాప్యం చేయడం మంచిది కాదని అంటున్నారు. ప్రభుత్వం మీద మరింత పాజిటివిటీని పెంచుకునేందుకు అవసరమైన వారిని క్యాబినెట్లో చోటిచ్చి పనితీరు సరిగ్గా లేని వారిని పక్కన పెట్టాలని కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దల ఆలోచనగా ఉందని అంటున్నారు. ఇదిలా ఉంటే పంచాయతీ ఎన్నికలు ప్రస్తుతం జరుగుతున్నాయి. 2 విడతలు పూర్తయ్యాయి. ఇక 3వ విడత రేపటితో ముగియనుంది. దాంతో ఆ తర్వాత మంచి ముహూర్తం చూసి క్యాబినెట్లో మార్పులు చేర్పులు చేపట్టాలని భావిస్తున్నారని అంటున్నారు. ఈ నేపథ్యంలో పంచాయతీ ఎన్నికల్లో బాగా పనిచేసిన వారికి ఒక అవకాశం ఇవ్వాలని చూస్తున్నారని తెలుస్తుంది. ఈ విధంగా రాష్ట్ర మంత్రివర్గంలో వివిధ సామాజిక వర్గాలకు చెందినటువంటి వారిని ప్రాంతాల ఆధారంగా మార్పులు చేర్పులు చేయాలని అధిష్టానం చూస్తున్నట్లుగా సమాచారం. ఇదే అంశాన్ని ప్రధానంగా చర్చించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లి వివిధ సామాజిక వర్గాలు మరి ముఖ్యంగా ప్రాంతాల ఆధారంగా కూడా కూర్పులు మార్పులు చేయాలనేటువంటి ఆలోచనలో ఉన్నారని కూడా అంటున్నారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం జరిపే విస్తరణలో ఎన్నికల క్యాబినెట్ను ఏర్పాటు చేసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భావిస్తున్నారని అంటున్నారు. ఇక ఇప్పటికే 2 ఏళ్ల పాటు కొందరు మంత్రులుగా పనిచేసి ఉన్నందువల్ల మిగిలిన కాలానికి కొంత వారికి ఛాన్స్ ఇవ్వాలని చూస్తున్నారట. అయితే హైకమాండ్ మాత్రం ఏ మేరకు ఛాన్స్ ఇస్తుంది అన్నది మాత్రం చర్చనీయాంశంగా మారింది. కాంగ్రెస్లో మంత్రివర్గ విస్తరణ కానీ మార్పులు కానీ లేదా పెద్ద ఎక్సర్సైజ్గా ఉంటూ ఉంటుంది. దాంతో రాని వారు ఎప్పుడు కూడా అసంతృప్తిని వ్యక్తం చేస్తూనే ఉంటారు. మరి ఈ పరిణామాల నేపథ్యంలో తెలంగాణలో మంత్రివర్గ విస్తరణ ఉంటుందా లేదా అనేది వేచి చూడాలి.